హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘవ్ ది ప్రిన్స్. శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచుకోవటం అనేది ఒక విధి. లేకపోతే మన మనస్సుని బలంగా మరియు స్పష్టంగా ఉంచుకోలేం అని బుద్ధ భగవానుడు చెప్పటం జరిగింది. కనుక ప్రతి వాళ్ళు కూడా వారి వారి శరీర ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ వహిస్తారు అని కోరుకుంటూ ఉన్నాను. ఇక మనం మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. దీనికి సంబంధించిన గత వీడియోలు కనుక మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వటం జరుగుతుంది. ఫాలో అవ్వగలరు. క్యాన్సర్ పేషెంట్ అయిన నేను క్యాన్సర్ గురించి చెప్పటమే ఒక విచిత్రం. దీనికోసం నేను నాకు ఓపిక ఉన్న సమయంలో స్టడీ చేసి నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని నేను చేస్తున్న ఈ వీడియో నా ఇంటెన్షన్‌ని మీరు అర్థం చేసుకొని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చెప్పలేం కదా! ఎప్పుడు ఎవరికి అవసరం అవుతుందో ఈ ఇన్ఫర్మేషన్. ఇక సూటిగా మ్యాటర్‌లోకి వెళ్ళిపోతూ ఉన్నాను. అసలు క్యాన్సర్‌లో ఎన్ని రకాలున్నాయి? వాటిని ఎలా గుర్తించాలి అనే అంశం గురించి మనం బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం. ముందుగా క్యాన్సర్ అనేది ఒకే వ్యాధి కాదు. ఇది విభిన్నమైనటువంటి రుగ్మతల సమూహం. ప్రతి ఒక్కటి విభిన్న జీవ లక్షణాలు, అలానే వైద్యపరమైన ఆహ్, పరివర్తనల ద్వారా వీటిని మనం వర్గీకరిస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే వాటి లక్షణాలను బట్టి రకరకాల పేర్లని వైద్యులు పేర్కొన్నారు. రోగ నిర్ధారణ అలానే చికిత్సలని కొంచెం సులభతరం చేయడానికి క్యాన్సర్ మూలం యొక్క కణజాలం ఆధారంగా వివిధ రకాలుగా వర్గీకరించబడింది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే వీటిలో మెయిన్‌గా ఉన్నటువంటి వాటిని మనం పేర్కొనదలుచుకున్నాం. ఎందుకంటే ఎక్కువ మరణాలు వేటి ద్వారా సంభవిస్తున్నాయి వాటి గురించి చూద్దాం. బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కొలరెక్టల్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, లుకేమియా, లింఫోమా, మెలనోమా వంటి వాటిగా నిర్ధారించడం జరిగింది. అయితే వీటిలో ఈరోజు నేను టాపిక్ వైస్ వస్తే మొదట రొమ్ము క్యాన్సర్ గురించి మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. అయితే ఇది ఒకే భాగంలో చేయదలుచుకోలేదు. దీన్ని నేను స్టడీ చేస్తున్న కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తూ వచ్చాయి. అందుకే దీన్ని నేను 2, 3 భాగాలుగా చేయదలుచుకున్నాను. ఎందుకంటే చాలామంది ఆంకాలజిస్టులు, ఆంకో సర్జన్‌లు కూడా పూర్తి వివరాలు మనకి తెలియచేయట్లేదు. ఎందుకు వాళ్ళు తెలియచేయట్లేదంటే, వాళ్ళు నేర్చుకున్న చదువు మనకు నేర్పించడానికి కాదు గదా! వాళ్ళక్కడుంది. కేవలం వారు చదువుకున్న, నేర్చుకున్న వైద్యం మనకి చేయటానికి. సో, ఇంకా ఆలస్యం చేయకుండా బ్రెస్ట్ క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్‌గా పిలువబడే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు రొమ్ము క్యాన్సర్ అంటే ఏంటి? అన్న అంశానికి వస్తే, నాకున్న పరిధిలో నేను అధ్యయనం చేసిన విషయాలను వివరిస్తూ ఉన్నాను. రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణజాలంలో కణాల అసాధారణ పెరుగుదల ద్వారా వర్గీకరించబడినటువంటి ఒక విభిన్నమైనటువంటి వ్యాధి. ఓకేనండి. ఇది హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ అలాగే ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌లతో సహా పరమాణు పరాగాల ఆధారంగా మరింతగా వర్గీకరించొచ్చు. రొమ్ము క్యాన్సర్‌కి డేంజరస్‌గా చెప్పేటువంటి కారణాలేంటంటే, ఒకటి వయసు, 2 జన్యు పరివర్తనలు. అంటే వీఆర్‌సీఏ1 అలానే వీఆర్‌సీఏ2 అంటారు. హార్మోన్ల కారకాలు మరియు మద్యపానం, ఊబకాయం వంటి జీవనశైలి కారణాలుగా కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం ఇటీవల కాలంలో కొంతమంది ఆడవాళ్ళు కూడా కొన్ని ఏరియాల్లో మందు తాగుతా ఉన్నారు. దీనివల్ల కూడా వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెప్తూ ఉన్నారు. ఈ రకమైన క్యాన్సర్ ప్రధానంగా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే పురుషుల్లో కూడా సంభవించే అవకాశాలు లేకుండా పోలేదు. ఈ కణాలు కణతులను ఏర్పాటు చేస్తాయి. వీటిని చికిత్స చేయకుండా వదిలేస్తే శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఈ వ్యాధి సాధారణంగా రొమ్ము యొక్క పాలనాళాలు లేదా పాలను ఉత్పత్తి చేసే లోబుల్స్‌లో ఉద్భవిస్తాయి. ముందుగానే దీన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇన్‌సిట్యూ అని పిలువబడే రొమ్ము క్యాన్సర్ యొక్క ప్రారంభ రూపం ప్రాణాంతకం కాదు. దీనిని ట్రీట్మెంట్‌తో నయం చేయొచ్చు. ప్రారంభ దశలో రొమ్ము కణజాలాల్లో ఏవైనా అసాధారణతలను అంటే అబ్నార్మల్ సింప్టమ్స్‌ని స్వయంగా గుర్తించొచ్చు. లేదా రెగ్యులర్ స్క్రీనింగ్ ద్వారా కూడా గుర్తించొచ్చు. అయితే ఇది బిగినింగ్ స్టేజ్‌లోనే కనుక గుర్తించగలిగితే చికిత్స అనేది తేలికవుతుంది. పేషెంట్ కూడా ఎక్కువ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే నేను
ముందు ఎపిసోడ్‌లో చెప్పడం జరిగింది. ప్రతిరోజు నిద్ర లేవగానే మీ శరీరాలలో జరిగే మార్పుల్ని పూర్తి స్థాయిలో చెక్ చేసుకోవాలి అని. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, మన ఆహారపు అలవాట్లను బట్టి పాడైపోయిన ప్రకృతి అనే కంటే, మన ద్వారా పాడైపోయిన ప్రకృతి అనొచ్చు. ఇది రైట్ వర్డ్. దీని ద్వారా జరిగిన మార్పులను బట్టి అనేక రకాలైనటువంటి ఎఫెక్ట్స్ ప్రకృతిలోనే జీవిస్తున్నాం. మన మీద ఉంటున్నాయి. కనుక శరీరాన్ని మనం కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యం. సమస్య యొక్క పరిధి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ఇతర ఆర్గనైజేషన్ యొక్క గణాంకాల ప్రకారం ఎలా ఉందంటే, రొమ్ము క్యాన్సర్ అనేది ప్రపంచానికి ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. కొన్ని గణాంకాలు కనుక మనం పరిశీలిస్తే 2022లోనే దాదాపుగా 2.3 మిలియన్ల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ ఉన్నారు అని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 6,70,000 మంది మరణించారని తెలిసింది. ఈ వ్యాధి యుక్త వయస్సు నుంచి ఏ వయసు స్త్రీలలోనైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలియచేస్తున్నాయి. అలాగే ఈ వ్యాధి తీవ్రత అనేది వయసు పెరిగే కొద్దీ ప్రమాదం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ సోకిన వారు కానీ మరణించిన వారి విషయాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థకి తెలియచేసింది కొంతవరకే. అయితే తెలియచేయనటువంటి మరణాలు కానీ, తెలియచేయనటువంటి క్యాన్సర్ రేట్ కానీ ఎన్ని ఉన్నాయో ఏమిటో మనం గుర్తించలేము. మానవ అభివృద్ధి తక్కువగా ఉన్నటువంటి దేశాల్లో కూడా ఇటువంటి మరణాల రేటు ఉండటం అనేది గమనించాల్సినటువంటి అంశం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, దీనిని హెచ్‌డిఏ అని కూడా అంటారు. వీరి నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ నివారణ, రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం ఆరోగ్య సంరక్షణ మరియు వనరులకు సమానమైనటువంటి అవసరాలున్నాయి అని నివేదించింది. రొమ్ము క్యాన్సర్‌తో సంబంధం ఉన్న ప్రమాదకరమైనటువంటి కారణాలు, వాటి కారకాలను అర్థం చేసుకోవటం వల్ల దాని నివారణ కోసం సత్వర చర్యలు తీసుకోవడంలో సహాయపడుతుంది. అయితే దీనిని ముందుగానే కనిపెట్టగలగాలి. ఈ రొమ్ము క్యాన్సర్ కేసులు 99% కేవలం మహిళల్లోనే గుర్తించడం జరుగుతుంది. ఆ 1% పురుషులకు కూడా ఉంటుందనుకోండి. పెరుగుతున్న వయసు, ఊబకాయం, మద్యపానం వంటివే కాక హానికరమైనటువంటి ఆహార పదార్థాల వినియోగం రొమ్ము క్యాన్సర్, వారి కుటుంబంలో ఇంతకుముందు ఎవరికైనా ఉన్నా, రేడియేషన్ ఎక్స్‌ప్లోజివ్ వంటి ప్రదేశాల్లో వారు నివసిస్తూ ఉన్నా, లేదా వాళ్ళ పూర్వీకులు ఎవరైనా నివసించి ఉన్నా, పునరుత్పత్తి ద్వారా కూడా అవతల వ్యక్తి కుటుంబ వారసత్వంగా కూడా వచ్చే అవకాశాలున్నాయని కొన్ని నివేదికలు తెలియజేస్తా ఉన్నాయి. అలాగే పొగాకు వాడకము మరియు ఋతుక్రమం ఆగిపోయిన హార్మోన్ థెరపీ వంటి ప్రమాదాన్ని పెంచే ఇతర కారకాలు ఏమైనా ఉంటే వాటిగా కూడా వైద్యులు వివరిస్తూ ఉన్నారు. వీటి యొక్క సంకేతాలు ఎలా ఉంటాయి? వాటి లక్షణాలు ఎలా ఉంటుంది? ఈ రొమ్ము క్యాన్సర్ దాన్ని గనక మనం గుర్తించాల్సొస్తే ఇదే. రొమ్ము క్యాన్సర్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు. రొమ్ము క్యాన్సర్‌ని ముందస్తుగా గుర్తించడం వలన చికిత్స ఫలితాలు, అలానే మనుగడ రేటు గణనీయంగా మెరుగుపడుతుంది. అయినప్పటికీ ప్రారంభ దశలో రొమ్ము క్యాన్సర్ తరచుగా ఎటువంటి లక్షణాలను ప్రదర్శించదు. ఇది సాధారణ స్క్రీనింగ్‌లు మరియు స్వీయ పరీక్ష, అంటే ఎవరికాళ్ళు సెల్ఫ్ చెకింగ్ అనేది చేసుకోవాలి. అలాగా ఎవరికి వారుగా ముందుగా తమ శరీరాన్ని చెక్ చేసుకోవటువంటి పద్ధతులున్నాయి. అవి ఎలాగో ఏమిటనేది నేను నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. ముందు మనం దీని గురించి తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ అనేది ముందు చిన్న కణితిలా స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం ప్రారంభ దశ మాత్రమే. ఈ కణితికి ఎలాంటి నొప్పి కానీ, బాధ కానీ, ఇబ్బంది గాని ఉండదు. ఇదే కనుక నొప్పి అనేది వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాం కదా! కానీ ఇక్కడ నొప్పి లేని కారణంగా నిర్లక్ష్యం చేస్తాం. చాలా మంది స్త్రీలు ఇక్కడే పొరపాటు చేస్తున్నారు. కాబట్టి నొప్పి లేకుండా శరీరంలో ఎక్కడ గడ్డలు విరుగుతున్నా లేదా ఏర్పడిన నిర్లక్ష్యం అనేది చేయొద్దు. దయచేసి మీ అందరికి దండం పెడుతున్నాను. అలాగే క్యాన్సర్ గడ్డలు మాత్రమే కాకుండా కొన్ని కేసుల్లో చర్మం కూడా పర్టిక్యులర్ ప్రదేశంలో రంగు మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక సింప్టమ్‌గా మనం దీన్ని గుర్తించాలి. అలాగే ఆ ప్రదేశంలో స్కిన్ అనేది మందంగా కూడా మారొచ్చు. లేదా రెడ్ కలర్‌లో కానీ, ఆరెంజ్ కలర్‌లో కానీ చిన్న చిన్న డాట్స్ లాంటివి కూడా కనిపించొచ్చు. అలా కూడా కాకుండా హ్మ్. ఇప్పుడు మనం నవ్వినప్పుడు చిన్న సొట్ట పడుతుంది కదా! అలాంటివి కూడా పడేటువంటి అవకాశం ఉంది. అలా కూడా బ్రెస్ట్ మీద కనిపించొచ్చు. అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఒక అల్సర్‌లా కూడా ఫార్మ్ అవుతాయి. అలాగే నిప్పిల్స్‌లో కూడా చేంజెస్ అనేవి కనిపించొచ్చు. అదెలా అంటే నిప్పిల్స్ నుంచి
నీరు గాని, రక్తం గాని, కొన్ని కేసుల్లో చీము కూడా వస్తూ ఉంటుంది. ఇది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలుగా పరిగణించొచ్చు. అలా కాకుండా కొన్ని కేసుల్లో బయటికి ఉండాల్సినటువంటి నిపిల్స్ 2 లేక 3 నెలలు లోపలే అవి బయటికి ఉండాల్సినవి లోపలికెళ్తాయి. నిపుల్స్ మీద అల్సర్ లాంటివి ఫార్మ్ అవుతూ ఉంటాయి. దీన్ని బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. అసాధారణంగా రొమ్ము సైజులు పెరిగిపోవటం కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఏ వయసు వారికి ఇటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని చేసిన సర్వేలో ఎక్కువగా 35-75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్త్రీలలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ బయటపడుతున్నట్టుగా గణాంకాలు వెల్లడవుతున్నాయి. అలాగే వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు, వాటి తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే కేవలం ఈ వయసు వారికే రావాలి అన్నటువంటి రూల్ అయితే లేదు. ఎందుకంటే అంతకన్నా తక్కువ వయసు ఉన్న వారికి కూడా ఈ రొమ్ము క్యాన్సర్ అటాక్ అయిన కేసులు ఉన్నాయి. అయితే ఇటీవల గణాంకాల ప్రకారం యుక్త వయసు వారికి క్యాన్సర్ రావడం అనేది ఎక్కువగా నమోదవుతూ ఉంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్. ఇది మానవ జాతికి ఒక ప్రమాద సూచికగా మనం భావించొచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి కూడా క్యాన్సర్ స్టేజ్‌ని నిర్ధారిస్తాయి. కనుక వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆంకాలజిస్టులను మాత్రమే సంప్రదించాలి అని చెప్పేసి వైద్యులు చెప్తూ ఉన్నారు. తర్వాత భాగంలో బ్రెస్ట్ క్యాన్సర్‌ని ముందుగా మనం ఎలా తెలుసుకోవాలి? ఏ విధానాల ద్వారా సెల్ఫ్ ఎగ్జామిన్ వంటివి మనం చేసుకోవాలి వంటి వాటి గురించి మనం తెలుసుకుందాం. మీకు కనుక ఈ సమాచారం విలువైంది అని అనిపిస్తే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.